ఫ్యాక్షన్ గ్రామాన్ని అభివృద్ధి వైపు మళ్లించడం వెనుక ఒక ఐపీఎస్ అధికారి శ్రమ ఉంది. ఆయన చొరవ కారణంగానే ఆ గ్రామం పగలు ప్రతీకారాలు వదిలి వ్యవసాయం వైపు మళ్లింది. ఐపీఎస్ రవికృష్ణ ప్రజలతో మమేకమై కప్పట్రాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. హై స్కూల్ నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు, బ్యాంకు, సీసీ రోడ్లు, కళ్యాణ మండపం సహా పలు అభివృద్ధి పనులను ఆయన హయాంలోనే జరిగాయి. ఐపీఎస్ అధికారి రవికృష్ణతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. ఫ్రాక్షనిజం రక్తాలు ఏర్లై పారిన గ్రామం ఇప్పుడు జిల్లాల్లో కల్లా ఆదర్శంగా నిలిచింది. దీనికి మార్పు ఒకప్పుడు ఎస్పీగా ఉన్న ఆర్కే రవికృష్ణ ఇప్పుడు ప్రస్తుతం ఈగల్ ఐజీ మనతో ఉన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకుని చాలా మేర డెవలప్ చేశారు. చాలా వరకు డెవలప్ అయ్యి అక్కడ ఎంతో చెట్లు నాటించి కత్తులు పట్టుకున్న చేతులతో నాగలు పట్టించారు. అలాగే దేవుళ్ళని పూజించే స్థానంలో కూడా ఈయన ఫోటో కూడా పెట్టుకొని పూజించే అంత స్థాయిలో ఆ గ్రామస్తుల మధ్యలో నిలిచిపోయారు. ఈ మార్పు ఎలా వచ్చింది, ఆ దత్తత తీసుకునే ఆలోచన ఎలా వచ్చిందని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ కప్పట్రాల గ్రామం ఒకప్పుడు ఫ్రాక్షనిజంతో రక్తాలతో నిండిపోయింది. ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? సో ముందుగా 2006లో నేను ఐపీఎస్లో జాయిన్ అయ్యాను. 2007లోని రాష్ట్ర స్థాయిలోని అన్ని చోట్ల పరిశీలన చేయమని చెప్పేసి మమ్మల్ని చాలా జిల్లాలు పంపించారు. ఆ జిల్లాలు పంపించేటప్పుడు నేను కర్నూలు విజిట్ చేయడం, కర్నూలులోనప్పుడు ఫ్యాక్షన్ గ్రామమైన కప్పట్రాలు కూడా మాకు స్టడీ నిమిత్తం పంపించారు. సో మొదటిసారి నేను ఫ్యాక్షన్ వల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోతాయని తెలుసుకున్నాను. ఆ రోజే నేను చాలా మందితో ఆ రోజు మాట్లాడాను. అక్కడ చిన్న చిన్న పిల్లలు, మహిళలు ఈ ఫ్యాక్షన్లో నష్టపోయిన కుటుంబాలన్నీ చూడడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా నేను పోలీసింగ్లోని మొదటి రోజు నుంచి కూడా మౌలికమైన మార్పులు రావాలి, గ్రాస్ రూట్స్కి మనం వెళ్ళి పనిచేయాలి, ఎవరైనా సరే ఈ క్రైమ్లో వాటిలో ఇరుక్కుని నష్టపోకూడదనే ఉద్దేశంతో 2007లో నాకు ఒక బీజం పడింది. అదేవిధంగా 2014లోని ఎస్పీగా కర్నూలులో వెళ్ళినప్పుడు నేను మొదటి విజిట్ చేసిన గ్రామం కప్పట్రాల చరిత్ర, నష్టపోయిన కుటుంబాలు అవన్నీ చూసిన తర్వాత ఈ గ్రామాన్ని ఎలాగైనా సరే మౌలికంగా మార్పు తీసుకురావాలని మీటింగ్లు పెట్టడం జరిగింది. మొదటి సమావేశంలో నాకు అనిపించింది ఈ గ్రామంతో ఖచ్చితంగా ఈ గ్రామంలో మార్పు తీసుకురావాలని చెప్పేసి గ్రామస్తులందరికీ ఒకటే చెప్పాను, పోలీస్ కేసులో ఇరుక్కుంటే ఇంకా ఎంత నష్టపోతారు, పిల్లలు ఎలా నష్టపోతారు ఈ ముఠా తగాదాల వల్ల, వాటి వల్ల. సో అక్కడి నుంచి ఒక్కొక్క కార్యక్రమం మేము చేసుకోవడం మొదలుపెట్టాం. గ్రామంలో మహిళలు, పిల్లలు, అదేవిధంగా రైతులు, యువకులు అందరినీ విభజించుకుంటూ వాళ్ళకి ఏం కావాలనేది ఒక్కొక్క కార్యక్రమం చేసుకున్నాం. దానివల్ల ఈ మార్పు సాధ్యమైంది. ముఖ్యంగా సమాజంలో ఎంతోమంది పెద్దలు కూడా దాంట్లో సహాయం చేశారు ఆ గ్రామం బాగు చేయడం కోసం. ఉదాహరణకి అక్కడ ఈ హై స్కూల్ ఉండేది మనకి, అక్కడ ఎలిమెంటరీ స్కూల్లోనే హై స్కూల్ పిల్లలు చదువుకునేవి. సో సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితమే అక్కడ హై స్కూల్ శాంక్షన్ అయినా సరే ముఠా తగాదాల వల్ల హై స్కూల్ కట్టడం జరగలేదు. దానికోసమని చెప్పేసి ఆ రోజు ఎస్పీగా ఒక ఫైల్ తయారు చేసుకుని కలెక్టర్ గారికి, అప్పుడున్న మినిస్టర్ గారికి, ఇతర పెద్దలకి అందరికి కూడా ఫైల్ పంపిణీ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా ఫండ్స్ శాంక్షన్ చేయడం, తర్వాత అక్కడ మొదటిసారిగా విద్య కోసం మొత్తం గ్రామం అంతా ముందుకొచ్చి అక్కడ బడి కట్టడం జరిగింది. సుమారుగా ఇప్పుడు దేవనకొండ మండలంలో కప్పట్రాల్లోని అతిపెద్ద హై స్కూల్ ఉంది. సో అదేవిధంగా మొత్తం అందరూ కూడా అప్పుడున్న ఎంపీస్ కావచ్చు, ఎంపీ ల్యాడ్ స్కీమ్ ద్వారా కూడా కొన్ని సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా తానా వాళ్ళు ప్రత్యేకంగా అక్కడ స్కూల్ బల్లలు కానీ ఒక సంస్థ ఉంది, వాళ్ళు కూడా కొంత సహాయ సహకారాలు అందించారు. ఈరోజు కూడా ఎన్నో రకాలుగా ఆ స్కూల్ని ముందుకు తీసుకురావడం కోసం, స్కూల్లో పిల్లలు పైకి రావడం కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. అదేవిధంగా కప్పట్రాల్లో మేము మొదలుపెట్టినప్పుడు ఒక్క మహిళా సంఘం కూడా లేదు. ఈరోజు కప్పట్రాల్లో 100 మహిళా సంఘాలు ఉన్నాయి. మేము 2015 నుంచి ఈ రోజు వరకు కూడా మహిళా సంఘాలతోని వారానికి ఒక మీటింగు, 15 రోజులకు ఒక మీటింగు వర్చువల్గా మేము అటెండ్ అవుతున్నాం. మా మిస్సెస్ కూడా, తను కూడా కప్పట్రాల మహిళా సంఘంలో ఒక సభ్యురాలు. తను కూడా మహిళలతో మాట్లాడి ప్రపంచంలో జరుగుతున్న అన్ని రకాల అంశాల గురించి చెప్పడం, వాళ్ళని ఉత్సాహపరచడం, లైవ్లీహుడ్స్, జీవనోపాధులు ఎలా పెంచుకోవాలి, పాడి పంటలు ఎలా పెంచుకోవాలి, వాటి గురించి వాళ్ళకి తర్ఫీదులు, సలహాలు, సూచనలు ఇవ్వడం. అదేవిధంగా మేము కూడా కప్పట్రాలను చాలా నేర్చుకున్నాం. దీనివల్ల మాకు ఒక కప్పట్రాల మా కుటుంబంలో ఒక భాగం అయిపోయింది. ఈరోజు కూడా రైతులు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా, గ్రామం అభివృద్ధి చెందడం కోసం ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా. దీనివల్ల ఒక మౌలికమైన మార్పు వచ్చింది. గతంలోని ఏదైతే ఈ గ్రామం అశాంతి ఉండేదో శాంతి వైపు ప్రయాణం చేస్తుంది. ఇదివరకు ఫ్యాక్షన్ వల్ల ఆ గ్రామం నష్టపోవడం కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఫ్యాక్షన్ బోతంతో చాలా నష్టపోయినాయి. ఈరోజు కప్పట్రాలను చూసి అభివృద్ధి కోసం వాళ్ళు స్ఫూర్తిని పొందుతున్నారు. ఫస్ట్ మీరు ఈ దత్తత తీసుకున్నాక ఫస్ట్ మార్పు ఎలా మొదలైంది సార్? ప్రజల్లోని ముందుగా చాలా అనుమానాలు ఇవన్నీ ఉండేవి. తర్వాత స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా మీరందరూ కూడా మంచిగా బతకాలి, మీ పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి, ప్రపంచంలోనే వాళ్ళు ఎన్నో రకాలుగా పిల్లలు గ్రామాల నుంచి పైకి వస్తున్నారు అని వాళ్ళకి చెప్పినప్పుడు మహిళలు ముందు నమ్మారు. మహిళలు ఎప్పుడైతే ముందుకు వచ్చారో ఒక్కొక్క కార్యక్రమం మేము చేసుకుంటూ వెళ్ళాం. ఉదాహరణకి నాకు కప్పట్రాల 2015లోని దత్తత తీసుకున్న తర్వాత చాలామంది రైతులు ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి
దేవనకొండ మండలం హెడ్ క్వార్టర్లోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంది. మాకు లోన్స్ ఇప్పించండి అడిగేవారు. సో నేను పరిశీలిస్తుంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎంతమంది వెళ్ళినా సరే కప్పట్రాలు లోన్ ఇచ్చేవారు కాదు. ఎందుకంటే వీళ్ళు అప్పు ఇస్తే ఇంకా వాళ్ళు కట్టరు. నెక్స్ట్ ఆ అప్పు తీర్చడం కోసం వీళ్ళు గ్రామానికి వెళ్తే అఫీషియల్స్ని భయపెడతారు, కొడతారు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి వాళ్ళ మీద. సో దానివల్ల అప్పు దొరికేది కాదు. నేను ఐపీఎస్ కాకముందు కెనరా బ్యాంక్లో పనిచేశాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. సో దీనివల్ల నాకు ఒక అవగాహన ఉంది. ఎక్కడైతే బ్యాంక్ వస్తుందో, ఎక్కడైతే పొదుపు వస్తుందో ఆ గ్రామం పూర్తిగా మారిపోతుంది, ఆ ప్రాంతం పూర్తిగా మారిపోతుందని నేను నమ్మిన వాళ్ళు నేను ఒకడిని. సో దానికోసం అని చెప్పేసి ఆ రోజు కడపలోని హెడ్ క్వార్టర్, ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఉండేది. ఆయన ఎండీ గారు ఉండేవారు, సంపత్ కుమార్ ఆచార్య గారని. ఆ ఎండీ గారు ఒకసారి మనకి కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. ఆయన కప్పట్రాల్లో ఒక బ్యాంక్ బ్రాంచ్ పెట్టాలని నేను రిక్వెస్ట్ చేశాను. సో ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి, మీరు ఎస్పీ గారు, మీరంటే అభిమానం ఉంది, ఒక బ్రాంచ్ కాదు 4 బ్రాంచ్లు పెడతాం, కానీ ఆ గ్రామంలో తప్ప అని చెప్పారు. అంటే ఆ గ్రామంలో ఆయనకు కూడా ఒక అవగాహన ఉంది. మళ్ళీ ఆయనకి మొత్తం చెప్పి ఈ గ్రామం మొత్తం మార్పు చెందింది. ఇప్పుడు నేను దత్తత తీసుకున్నాను, నాది బాధ్యత, మీరు ఇచ్చిన ప్రతి రుణం కూడా వాళ్ళు మళ్ళీ రీపే చేస్తారు అని ఒకటి చెప్పడం వల్ల ఆ రోజు హైదరాబాద్ వెళ్ళి రాత్రి ఆయన ఫ్యాక్స్ ఇచ్చారు. కప్పట్రాల్లో మేము ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ పెడుతున్నాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మేము సమాచారం ఇచ్చామని చెప్పారు. తర్వాత నేను గ్రామం వెళ్ళి రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తాం రచ్చబండ మీద. మహిళలు, పిల్లలు, రైతులు అందరూ వచ్చి వాళ్ళందరికీ నేను బంగారు బాతుగా చెప్పాను. బ్యాంక్ అంటే బంగారు బాతులాంటిది. మీరు రోజు కూడా ఒక బంగారు బాతు వస్తుంది, గుడ్డు వస్తుంది మీకు. దాన్ని ఉపయోగించుకుని మీరు గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలి. మీరు బ్యాంకుని కోసేస్తే అంటే డబ్బులు కట్టకపోతే మీకు తర్వాత ఏ విధమైన సహాయం ఉండదు. ఒక బ్యాంక్, ఈ బ్రాంచ్ని మీరు కాపాడుకుంటే వచ్చే 100 సంవత్సరాల వరకు కప్పట్రాలకి ఏ విధమైన భయం ఉండదు, ఏ విధమైన ఆటంకాలు ఉండవు అని చెప్పి అందరికీ ఒకటే చెప్పాను, మీరు అప్పు తీసుకోండి, అప్పులు కట్టండి అని చెప్పేసి. ఈరోజు 10 సంవత్సరాలు అవుతుంది ఆ బ్రాంచ్ పెట్టి, 14 కోట్ల టర్నోవర్ అవుతుంది. ఈరోజు ఆ పరిస్థితి ఏంటంటే బ్యాంక్ మేనేజర్ ఎవరైతే గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఉన్నారో, సో ఆమె కుమారి అని ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు రీసెంట్గా ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. మీరు ₹1,00,000 మీ ఎలిజిబిలిటీ, మీరు ఇంకా 50,000 అప్పు తీసుకున్నారు, ఇంకా 50,000 తీసుకోండి అని చెప్పేసి. సో ఆ మార్పు సాధ్యమైంది. 360 డిగ్రీ. మన 10 సంవత్సరాలు అయిన సందర్భంగా నేను గ్రామం వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా పలకరించారు. నేను సుమారుగా 5 సంవత్సరాలు, నేను 5-6 సంవత్సరాలు నేను స్టేట్లో లేను, వేరే సెంట్రల్ డెప్యుటేషన్కి వెళ్ళాను. ఈ టెక్నాలజీ రావడం వల్ల మేము ఎక్కడున్నా సరే కనెక్ట్ అయ్యి ఉన్నాం. మహిళా సంఘాల మీటింగ్లు జరిగితే అక్కడ తానా వాళ్ళ సహకారంతో శ్రీశక్తి భవనం కట్టాం. ఆ శ్రీశక్తి భవనంలో మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి మాకు. సో మహిళా సంఘాలతో మీటింగ్లు పెట్టుకుంటాం. నేను విదేశాల్లో పనిచేశాను 3 సంవత్సరాలు. అక్కడ కూడా మేము అక్కడ వీళ్ళు జూమ్ కాన్ఫరెన్స్లు అన్నీ పెట్టుకోవడం వల్ల సో ఎప్పుడు కూడా గ్రామంతోనే ఉన్నాం మేము. సో నిజంగా చాలా సంతృప్తికరమైన విషయం. ఎందుకంటే నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినప్పుడు సుమారుగా 2 బస్సులు జనం ఇక్కడికి వచ్చారు. మొత్తం గ్రామస్తులందరూ కూడా, నేను చెప్పాను నేనే గ్రామం వస్తాను, మీరు రావద్దు, మీకు చాలా ఖర్చు అవుద్దన్నా సరే వాళ్ళు ప్రత్యేకంగా అభిమానంతో వాళ్ళు రావడం జరిగింది. సో కప్పట్రాల మా కుటుంబంలో ఒక భాగం అయిపోయింది. ఖచ్చితంగా అన్ని గ్రామాలు ఈ స్ఫూర్తి పొందాలి. ముఖ్యంగా ఎక్కడైతే మహిళలు చైతన్యం చెందుతారో, మహిళల పొదుపు మీద ఎప్పుడైతే వాళ్ళు దృష్టి పెడతారో ఆ గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. దృష్టిలో అందరూ మనం సహకరిస్తారు. కప్పట్రాల మార్పు కూడా అలాగే వచ్చింది. యద్భావం సద్భావత అని చెప్పేసి మన ఆలోచనలు బట్టే మన జీవితం ముందుకుంటుంది. సో ఆ రోజు ఈ గ్రామాన్ని ఎలాగైనా మార్పు చేయాలి, మౌలికమైన మార్పు చేయాలి. కేవలం పోలీసింగ్ ద్వారా కేసులు పెట్టడం వీటి వల్ల కాదు, మౌలికంగా వీళ్ళందరూ మార్పు చెందాలి. ఈ పిల్లలు నష్టపోకూడదు, వచ్చే తరం గౌరవంగా తలెత్తుకుని బతకాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి అడుగులేయడం మొదలుపెట్టాం. జిల్లా పోలీస్ యంత్రాంగం సహకరించింది, జిల్లా యంత్రాంగం సహకరించింది, అప్పుడున్న కలెక్టర్ గారు సహకరించారు. ఇంకా ఇతరత్ర సంస్థలు, అప్పుడున్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఇది ఒక్కడి వల్ల సాధ్యమైందని నేను చెప్పినప్పుడు కూడా అందరూ కలవడం వల్ల ఈరోజు కూడా ఎంతోమంది పెద్దలు ఆ గ్రామం బాగుపడాలని వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. నేను ఉన్నా లేకపోయినా సరే అక్కడ. సో దానివల్ల అందరి సహకారంతో అలా డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళకి, అభివృద్ధి వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, ఆ గ్రామాలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను పోలీసు ఉద్యోగంలో ఒక 20 సంవత్సరాలు నేను జాయిన్ అయ్యి, ప్రధానంగా నేను తెలుసుకున్నది ఏంటంటే పోలీస్ కేసులో ఒక్కసారి కనుక ఎవరైనా ఇరుక్కుంటే ఇంకా చాలా కష్టం బయటపడ్డాం. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేసేదంటే సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోండి. ఎక్కడ ఉద్రేకపడి ఒక చిన్న మిస్టేక్, ఒక తప్పు చేయడం వల్ల డెమోక్రసీలో హింసకి తావులేదు. డెమోక్రసీలో మన ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ చేసుకున్నాం. నిన్నే మనకి రాజ్యాంగ ఇన్స్టిట్యూషన్ డే జరిగింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనందరికీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఆందోళనలకు కానీ ఇటువంటి మార్గంలోకి ఎంచుకోవద్దని చెప్పేసి దాని ద్వారా నష్టపోవద్దని కోరుకుంటున్నాను. చూశారు కదా, ఈ కపట్రాల గ్రామం అనేది ఒకప్పుడు ఎంతో వైలెంట్గా ఉండేది. ఇప్పుడు చాలా పీస్ఫుల్గా అయ్యింది. జనాల మధ్య పచ్చగడ్డేసిన మండే రోజుల నుంచి ప్రేమ ఆప్యాయత రోజుల వరకు వచ్చారు. జిల్లాల్లో కల్లా ఆదర్శ జిల్లాగా మారింది. దీనికి కారణం ఆర్కే రవికృష్ణ. ఆ గ్రామంలో వాళ్ళు కూడా వీళ్ళు వస్తే వీళ్ళ కుటుంబం వచ్చిన పండగ వాతావరణం అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.